నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం సౌత్ స్టేట్లో ఒక యాక్టర్ పేరు గత కొన్ని సంవత్సరాలుగా సెన్సేషన్గా వినిపిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా, ఆయనే మన ఇళయ దళపతి జోసెఫ్ విజయ్ గారు. ఇప్పుడు ఆయన టీవీకే పార్టీ అధినేతగా, తమిళనాడు సీఎంగా ఆయన పేరు ఏ రేంజ్లో మారుమోగిపోయిందో మనందరికీ తెలిసిందే కదా. అందులో ఆయన సీఎం అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే కావడంతో అభిమానులు ఫుల్ పుష్తో జోష్తో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి మన జోసెఫ్ విజయ్ గారి సినిమా కెరీర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, టర్నింగ్ పాయింట్స్ ఏంటి, సీఎం వరకు ఆయన జర్నీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన తెలుగు రాజ్యం సినిమా ఛానల్ ద్వారా మన ఇళయ దళపతి జోసెఫ్ విజయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మనకు అందిస్తా అంటున్నారు చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు శ్రీకాంత్ గారు. ఆయన మాటల్లో మరింత సమాచారం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంజయ్ గారు. ముందుగా మీ స్టైల్లో మన దళపతి విజయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఖచ్చితంగా అండి. ఆయన ఇళయ దళపతి అన్న బిరుదు ఏ రోజైతే ఆయన అందుకున్నారో, ఇళయ దళపతిగా తమిళ ప్రజలు, తమిళ ప్రేక్షకాభిమానులు ఆయన్ని పిలుచుకోవడం ప్రారంభించారో ఆ రోజు నుంచి కూడా ఆయన ఆ మాటకి కట్టుబడే విధంగా, ఆ మాటకి ఎక్కడ ఆ విశేషణానికి తగ్గకుండా కూడా ఆయన తన సినిమాలతో పలకరించారు, సేవా కార్యక్రమాలతో పలకరించారు. ఏకాఏకిన రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన ఆసీనులైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శతదా సహస్రద మరొక్కమారు ఇళయ దళపతి విజయ్ గారికి. తండ్రి డైరెక్టర్గా, బాల్య నటుడుగా తన కెరీర్ని స్టార్ట్ చేసి సినిమాలకు పనికిరాడు అన్న మాట నుంచి ఇళయ దళపతిగా ఎదిగిన తీరు, ఆ తర్వాత ఎంజీఆర్ గారికి, జయలలిత గారికి, వచ్చినగా మూడోసారికి విజయ్కి మాత్రమే సాధ్యమైన తమిళ పీఠం ఆ సీఎంగా కూర్చోవడం వరకు ఆయన జర్నీ గురించి ఒక్కసారి ఆయన గురించి మాట్లాడుకోవాలంటే నాకు ఎన్టీ రామారావు గారికి, విజయ్ గారికి కొంత సామ్యం కనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారు కూడా ఏంటంటే ఆగకుండా ఆపకుండా 32 సంవత్సరాలు నటించిన తర్వాత రాజకీయ పార్టీ నెలకొల్పి ఏకాఏకిన ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు గారిది. అట్లాగే విజయ్ గారు కూడా ఆగకుండా 32 సంవత్సరాలు నటించి రాజకీయ పార్టీని నెలకొల్పి ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించినటువంటి చరిత్ర విజయ్ గారిది. రామారావు గారు 1949లో నటించడం మొదలు పెడితే ఆయన 82 నాటికి వరుసగా 32 సంవత్సరాలు పూర్తయి 33వ ఏట. అట్లాగే విజయ్ గారు 92 నుంచి మొదలు పెడితే ఆపకుండా ఆగకుండా ఆయన అసలు ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు కూడా ఆయన నటించిన సినిమా విడుదల కావాల్సినటువంటి పరిస్థితి జననాయకన్. అట్లాంటిది ఇద్దరికి సామ్యం కనిపిస్తుంది నాకు. ఒక రామారావు గారికి, విజయ్ గారికి సామ్యం కనిపిస్తుంది. చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. తర్వాత ఏంటంటే తొలినాళ్లలో ఆయన చేసినటువంటి పాత్రలు, అంటే తండ్రి అడుగుజాడల్లో, తండ్రి మార్గదర్శకత్వంలో ఆయన ఒక 4 సంవత్సరాలు బాల్యంలో ఆయన బాలనటుడిగా చేసి ఆ తర్వాత 92 నుంచి పూర్తి స్థాయిలో ఆయన విజృంభించడం మొదలుపెట్టాడు కథానాయకుడిగా. అక్కడ కూడా అప్పుడు కూడా తండ్రి యొక్క అడుగుజాడలు, తండ్రి యొక్క మార్గదర్శకత్వమే ఆయన్ని కొంత నడిపించింది. ఏ సినిమా చేయాలి, ఏ కథతో వెళ్ళాలి, ఏ దర్శకుడితో సినిమా చేయాలనేటటువంటి నిర్ణయాధికారం తండ్రి సుప్రసిద్ధ దర్శకుడు అయినటువంటి ఎస్ఏ చంద్రశేఖర్ గారిదే. అయితే మీకు కొన్ని సినిమాలు పూవే ఉనక్కాగా తెలుగులో శుభాకాంక్షలు, అట్లాగే లవ్ టుడే తెలుగులో సుస్వాగతం, అలాగే ఖుషి తెలుగులో ఖుషి, ఇట్లా కొన్ని సినిమాలు మీకు విజయ్ గారిని ఏంటంటే ఒక కాదలిక్క మర్యాద ఒకటి తెలుగులో నేను ప్రేమిస్తున్నానని చేశారు. ఈ 4 సినిమాలు ఏంటంటే విజయ్ గారిని వేరే పీఠం మీదకి తీసుకువెళ్ళిపోయి, అంటే ఒక సాధారణ దిగువ మధ్యతరగతి ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో, అట్లాగే మరీ ముఖ్యంగా కాలేజీకి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, వీళ్ళందరూ కూడా విజయ్ గారిని ఆరాధించేటటువంటి ఒక పరిణామ క్రమం అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఆయన చాలా శక్తివంతమైన పాత్రల ఎంపిక, శక్తివంతమైనటువంటి సినిమాలు, కథలు ఎంచుకోవటం, అందులో భాగంగా మన తెలుగులో ఘన విజయం సాధించిన ఒక్కడు అక్కడ గిల్లీగా, అలాగే పోకిరి అక్కడ పొక్కిరిగా, ఇట్లా అవి రూపొందటం, అవి అద్భుతమైన కనీవిని ఎరుగని విజయాలు సాధించడం, ఇది విజయ్ గారి పరిణామ క్రమాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత ఆయన ఎంచుకున్న కథలు ఏంటంటే ఆయన ఆచితూచి ఎంపిక చేసుకున్నారా, లేకపోతే ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా క్రియాశీలక రాజకీయాలకు ప్రవేశించాలని ఆలోచించి ఈ కథలో ఈ పాత్రలు ఎంచుకున్నారు. ఒకసారి చూస్తే మాత్రం చాలా ఆయన వ్యూహాత్మకంగా సమయం కోసం వేచి చూసి, ఎదురు చూసి ఆయన
ఏమంటారు దాన్ని, అసలు సరైన సమయంలో సరైన దెబ్బ కొట్టాడంటారే, అట్లా అదును కోసం ఎదురు చూశాడు అనిపించేటటువంటి ఒక పరిస్థితి విజయ్ గారి జీవితంలో, విజయ్ గారి ప్రయాణంలో మనకు కనిపిస్తుంది. మీరు అన్న తర్వాత కంపేర్ చేస్తే నిజంగానే అంటే జయలలిత గారి మీటింగ్ దగ్గర నుండి ఆయన సినిమాకి సంబంధించి గంట తరబడి ఆయన వెయిట్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆడ వెలుపలికి వచ్చాక కారు దగ్గర ఆయనకు ఎదురైన అసహనం నుంచి ఆయన ప్రయాణం క్లియర్గా ఆయన ఒక స్కెచ్ వేసుకున్నారు అనేది తమిళనాట వినిపించిన అది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ లైన్ చూసుకుంటే ఆ తర్వాత తీసిన సినిమాలు ఒక్కొక్కటి అంటే జనాలలో చొచ్చుకెళ్ళేవి, సామాన్యులను కదిలించేవి, అంటే సామాన్యుల నుంచి వచ్చే స్టోరీస్ని తీసుకున్నంటే ఆ కనెక్టివిటీ నిజంగా మీరు అన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే కథల ఎంపిక అనే మాటను ఎందుకు వాడానంటే ఆయన వరుసగా చేసినటువంటి సినిమాలు ఒకసారి మనం చూస్తే మనకి మనం ఇందాక గిల్లి, పొక్కిరి, ఆ తర్వాత ఏంటంటే ఆయన చేసినటువంటి సినిమాల క్రమం ఒకసారి చూస్తే మెర్సెల్ తెలుగులో అదిరింది, విజిల్, తర్వాత జిల్లా అని ఒక సినిమా మోహన్ లాల్ గారితో చేశారు. అక్కడి నుంచి జిల్లా దగ్గర నుంచి చూస్తే జిల్లా తెలుగులో మనకేంటంటే విజయ్ సినిమాలు తెలుగులో డబ్ చేయబడి స్ట్రైట్ సినిమాలతో సమానంగా థియేటర్స్ని ఆక్యుపై చేసినటువంటి సినిమా జిల్లా అనమాట. బాగా ఆడింది, తమిళం కంటే తెలుగులో బాగా ఆడింది జిల్లా. ఆ తుపాకీ ఒకటండి, తుపాకీ అసలు తెలుగు వెర్షను చాలా అంటే చాలా అద్భుతంగా తుపాకీ తెలుగు వెర్షను థియేటర్లకు ప్రేక్షకుల్ని పరిగెత్తించి మురుగదాస్ దర్శకత్వంలో. ఇట్లా ఆయన ఎంచుకుంటూ వచ్చినటువంటి కథలు ఏంటంటే జనసామాన్యంలోకి ఆయన చొచ్చుకుపోవటం మొదలుపెట్టాడు విజయ్ గారు. అంటే సాధారణ స్థాయి, దిగువ స్థాయి వాళ్ళకేంటంటే ఇటువంటి ఒక హీరో లీడర్ అయితే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచన తెలియకుండా వాళ్ళల్లో బీజం వేశాడు విజయ్ గారు. వేసి ఒకవైపు విజయ్ గారు రాజకీయాలకు వస్తారంట, వస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి చర్చ ఒకవైపు జరుగుతూ ఉండేది. తమిళనాడు సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాలు కావచ్చు, సామాన్య ప్రజానీకం మధ్య కావచ్చు. ఇంకా అక్కడి నుంచి అతని సామాజిక వర్గం ఏంటి, అతని మతం ఏంటి, లేకపోతే అతను ఏ ప్రాంతానికి చెందినవాడు, ఇవన్నీ కూడా అడప చర్చకు వస్తుండేవి. అయితే ఇక్కడ ఎవరికి ఇష్టం లేకపోయినా ఏంటంటే తండ్రి ఒక సామాజిక వర్గం, తల్లి ఒక సామాజిక వర్గం అని అనుకుంటే, శోభ గారు సుప్రసిద్ధ రచయిత్రి, ఆవిడ బోల్డెన్ సినిమాల కథలు అందించారు ఆవిడ అనుకుంటే, వీళ్ళు క్రైస్తవ మతం స్వీకరించడం వల్ల ఏమైందంటే అత్యధికులైనటువంటి క్రైస్తవులలో అత్యధిక శాతం సామాజిక వర్గం దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తమిళనాడులో ఎక్కువ మంది కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా విజయ్ గారిని తమవాడిగా సొంతం చేసుకున్నారు. ఆ సొంతం చేసుకోవడం విజయ్ గారికి ఏంటంటే ఒక వెసులుబాటు కల్పించింది. ఆ సామాజిక వర్గాలు వాళ్ళని సొంతం చేసుకోవడం వల్ల ఆయన తర్వాత నుంచి చేసుకుంటూ వచ్చిన సినిమాలు మాస్టర్ ఒక సినిమా, మాస్టర్ తర్వాత మాస్టరు, సర్కారు, ఇవన్నీ ఏంటంటే ఆయన్ని ఇంకొక పీఠం మీదకి తీసుకెళ్ళాయి ఈ రెండు సినిమాలు. మాస్టర్ మొదటి రోజు ఉదయం ఆట నుంచి సాయంత్రం వరకు నాకు బాగా గుర్తుంది, నేను విజయవాడలో ఉన్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాస్టర్ ఏంటంటే ఫ్లాప్ టాక్, లోకేష్ కనకరాజు చేసిన మాస్టర్. ఈయన హీరో, విజయ్ సేతుపతి గారు విలన్. మరుసటి రోజు మార్నింగ్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రెవెన్యూ చూస్తే 80 కోట్లు ఉంది. ఫ్లాప్ టాక్ వచ్చింది సెకండ్ డే మార్నింగ్, ఫస్ట్ డే రెవెన్యూ చూస్తే 80 కోట్లు షేర్ సాధించింది అని చెప్పి వచ్చేటప్పటికి ఆశ్చర్యం వేసింది అనమాట. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే విజయ్ గారిని సొంతం చేసుకున్నారు. అవును, అది మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని విస్మరించకూడదు. అంటే ఒక సెక్షన్కి అతను పూర్తిగా రీచ్ అయిపోయాడు. ఆ లేయర్లో నుంచి ఇంకొక లేయర్లోకి వెళితే ఏమవుతుందంటే విజయ్ గారు అన్ని సామాజిక వర్గాల్లో ఆయన మీద ఉన్నటువంటి ఒక సానుకూలత ఉంటుంది. అంటే ఆయన సినిమాని ప్రేమించేటటువంటి ఒక వర్గం ఉంటుంది, విజయ్ గారి సినిమాలే చూసేటటువంటి, విజయ్ సినిమా వస్తే వెళదాం అనుకునేటటువంటి, అంటే అది ఒక సోషల్ హ్యాబిట్. తెలుగులో మీకు నాకు బాగా గుర్తుండి ఏ హీరో సినిమా వస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ వెళ్ళాలి అని అనుకునేదంటే చిరంజీవి గారి సినిమా వల్ల సాధ్యమైంది. ఒక సోషల్ హ్యాబిట్ లాగా మారింది, ఒక సాంఘిక ఆచారం లాగా మారింది. ఖచ్చితంగా ఫ్యామిలీలు కలిసి థియేటర్కి వెళ్ళాలి అనేటటువంటిది సాధించినటువంటి హీరో చిరంజీవి గారు తెలుగులో. అది విజయ్ గారు అక్కడ తమిళంలో సాధించగలిగారు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సానుకూల అంశాలన్నీ కూడా అతను సరైనటువంటి సమయం కోసం ఎదురు చూసేటటువంటి క్రమంలో ఒక 10-15 సంవత్సరాల కాలం పాటు చాప కింద నీళ్ళగా చేసుకుంటూ వెళ్ళినటువంటి సేవా కార్యక్రమాలు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఏంటంటే తెలియకుండా అతను కొన్ని వర్గాలకు చేరువైపోయిన తర్వాత వాళ్ళు ఇతనే మా నాయకుడు, ఇతను ఖచ్చితంగా మా జీవితాల్లో ఉన్నటువంటి ఆర్తినితను చల్లారుస్తాడు, ఇతను అధికారంలోకి వస్తే అనేటటువంటి ఆ విధంగా వాళ్ళకు సొంతం అయిపోయాడు విజయ్ గారు. దానిని సరైన సమయం చూసి సరైనటువంటి ఒక అనిశ్చితి, సరైనటువంటి ఒక గందరగోళం, రాజకీయంగా అయోమయం ఉన్నటువంటి పరిస్థితుల్లో తన రాజకీయ పార్టీ ద్వారా అతను రంగప్రవేశం చేయటం, విజయం సాధించటం, ముఖ్యమంత్రిగా ఇవాళ అది పీఠం అధిరోహించడం చకచకా జరిగిపోయినాయి అన్నమాట. ఓకే, అంటే
కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి విజయ్ లైఫ్ కి సంబంధించి అనేసి అని అంటుంటారు. దాని గురించి ఏదైనా? ప్రతి నాయకుడి జీవితంలో ఒక కాంట్రవర్సీ ఉంటుంది. ప్రతి నాయకుడి జీవితంలోనూ కాంట్రవర్సీ ఉంది. ఏ నాయకుడి జీవితంలో కాంట్రవర్సీ లేదో మనం మాట్లాడుకుంటే మాత్రం, వాటన్నిటి గురించి మనం తవ్వి తీసి తలకెత్తుకుంటే మాత్రం అవి చాలా కొంతమందిని బాధిస్తాయి, కొంతమందికి ఆనందాన్ని ఇస్తాయి. వాటి గురించి వాటి లోతుల్లోకి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితంలో లైట్ ఉంటుంది, ప్రతి ఒక్క జీవితంలో షాడో ఉంటుంది. మీకు నీడ లేకుండా వెలుగు, వెలుగు లేకుండా నీడ అంటారే, అట్లా ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనం తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు ప్రజానాయకుడిగా ప్రజలకు ఎంత ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందించారు, నెరవేర్చేటటువంటి వాగ్దానాలే చేశారా, చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చారా అనేటటువంటి క్రమంలోనే, ఆ కోణంలోనే నాయకుల్ని మనం చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు అదైతే వాస్తవం. అది బట్ అంటే ఎదుగుతున్న టైంలో ఈ విమర్శలనే అస్త్రాలుగా చేసుకుంటారు కదా కామన్ గా. ఇప్పుడు ఆయన లైఫ్ లో ఎలక్షన్ టైంలో కూడా ఆ పర్సనల్ లైఫ్ ని తెర మీద తీసుకురావడము, సంగీత గారు విడాకులు ఇవ్వడం, ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా విజయ్ గారి అబ్బాయి సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాలో ఏఐలో ఒక ఫోటో జనరేట్ చేశారు. ఇది నిజమై ఉంటే బాగుండు పుట్టినరోజు సందర్భంగా, అంటే మీ పక్కన మేము లేము అన్న ఒక బాధని తన కొడుకు వ్యక్తపరచడం అనేది ఇప్పుడు కొంత ఫ్యాన్స్ ని బాధ కలిగించే విషయం. ఖచ్చితంగా అది నిజం అవుతుంది అన్న కామెంట్స్ అనేది నిజం అవుతుందండి. ఎందుకంటే వాళ్ళ మధ్య సయోధ్య కుదిరింది ఇప్పటికే అని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఖచ్చితంగా అది కుటుంబం అంతా కలవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఎందుకంటే అది ఫుల్ఫిల్నెస్ ఇస్తుంది. ఇప్పుడు ఒక సంపూర్ణత్వాన్ని, నిండైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మీ భార్య, మీరు, మీ పిల్లలు అనేది ఒక కుటుంబం అనేది. ఎందుకంటే చంద్రశేఖర్ గారు, శోభా గారు వాళ్ళు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ఫ్లాపులు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని విజయ్ గారిని వాళ్ళు తీర్చిదిద్ది ఒక సూపర్ హీరోగా, సూపర్ స్టార్గా, ఇళయదళపతిగా తమ కొడుకుని చూసుకోవాలని వాళ్ళు కన్నటువంటి కలలు ఆ ప్రమాణ స్వీకారం రోజు కూడా వాళ్ళ కళ్ళల్లో కాంతులు ఎంతో మనకు కనిపించాయి. అటువంటిది ఏంటంటే, మీ భార్య, పిల్లలు కూడా మీతో ఉండటం అనేది ఖచ్చితంగా మీ జీవితంలో వాళ్ళు భాగం. వాళ్ళే మీ జీవితం, మీ కుటుంబమే మీ జీవితం. ఇప్పటికీ నాకు విజయ్ గారి మొదటి సినిమా ఎస్ఏ చంద్రశేఖర్ గారు ప్రారంభించినప్పుడు మీకు క్లాప్, స్విచ్ ఆన్, గౌరవ దర్శకత్వం ఈ 3 చేసినటువంటి వాళ్ళల్లో బాగా గుర్తుంది చిరంజీవి గారు క్లాప్ ఇచ్చారండి. మెగాస్టార్ చిరంజీవి గారు క్లాప్, స్విచ్ ఆన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, గౌరవ దర్శకత్వం మన కెప్టెన్ విజయకాంత్ గారు చేసినట్టు గుర్తుంది. ఆ ఫోటోగ్రాఫ్ సంపాదించాలి మనం. 3 దిగ్గజాలతోటి ఫస్ట్ సినిమా స్టార్ట్ చేశారు కాబట్టి కెరీర్ దేదీప్యమానంగా అలా వెలిగిపోయి ఇప్పుడు తమిళనాట పెను సంచలనంగా మారి సీఎంగా కూర్చున్నారు అని అంటే ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వచ్చారని ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. విజయ్ గారు సినిమా పరంగా ఎలా అంచెలంచెలుగా ఎదిగారో, రాజకీయ పరంగా కూడా తమిళ ప్రజల మనసును చురగొనాలి. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కావచ్చు, తమిళనాడు అభివృద్ధికి ఆయన ఇంకా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మన తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా హ్యాపీ బర్త్డే టు విజయ్ గారు. విజయ్ గారి గురించి అద్భుతమైన విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.